వారం రోజుల నుంచి మా చిన్న బాబుకు జ్వరం, సర్ది, దగ్గుండే ఎనైంటింగ్ తీసుకొని వేసిన. అంత ముందుకు తగ్గలేదు, కానీ హాస్పిటల్కి తీసుకెళ్తే మందులు అన్నీ కూడా తగ్గలేదు. అయితే ఎనైంటింగ్ ఆయిల్ వేసుకొని సాక్ష్యం చెప్పుకుంటాను బేతల టవర్లో అని చెప్తే అప్పుడు తగ్గింది సార్. వేసుకున్న తర్వాత తగ్గిందండి. వేసిన ఇప్పుడు జ్వరం బాబుకు వెంటనే తగ్గింది. పైల్స్ ప్రాబ్లం చాలా భయంకరంగా ఉంటుంది సార్. నెల కింద వస్తే అప్పుడు ఎనైంటింగ్ ఆయిల్ తీసుకుపోయినా సార్. నేను బేతల టవర్కి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను. రోజు నేను అప్లై చేసుకుంటుండే పొద్దుగాల, సాయంత్రం. ఆ విధంగా ఇప్పుడు నాకు లేదు సార్, పైల్స్ ప్రాబ్లం లేదు, పూర్తిగా తగ్గిపోయింది. ఎన్నాళ్ళ నుంచి ఉండండి పైల్స్? ఎన్నాళ్ళ నుంచి ఉండండి? 2 సంవత్సరాల నుంచి ఉండే సార్. 2 హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళే మందులు వాడినా మస్తుగా, కానీ తగ్గలేదు. మందులు చాలా తీసుకున్నారు, అయినా మీకు తగ్గలేదు. కానీ ఇక బేతల్ టవర్ అనాయింటింగ్ వాడిన తర్వాత మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు పైల్స్ కానీ ఏమీ లేదు. ప్రైజ్ లార్డ్. వారం రోజుల నుంచి మా చిన్న బాబుకు జ్వరం, సర్ది, దగ్గుండే. అయితే ఎనైంటింగ్ ఆయిల్ తీసుకొని వేసిన. అంత ముందుకు తగ్గలేదు, కానీ హాస్పిటల్కి తీసుకెళ్తే మందులు అన్నీ కూడా తగ్గలేదు. ఏమంటే జ్వరము, జలుబు, సర్ది, జ్వరం కూడా ఉంది. అయితే ఎనైంటింగ్ ఆయిల్ వేసుకొని సాక్ష్యం చెప్పుకుంటాను బేతల టవర్లో అని చెప్తే అప్పుడు తగ్గింది సార్. వేసుకున్న తర్వాత తగ్గిందండి. వేసిన ఇప్పుడు జ్వరం బాబుకు వెంటనే తగ్గింది. మీరు హాస్పిటల్ తీసుకెళ్లారు, మెడిసిన్స్ వాడారు, ఇంకా తగ్గలేదు. కానీ అనాయింటింగ్ ఆయిల్ అయిన తర్వాత తగ్గింది. వావ్, గట్టిగా చప్పలు కొట్టి దేవునికి ఇంకోటి సార్, పైల్స్ ప్రాబ్లం చాలా భయంకరంగా ఉంటుంది సార్. అది నాకు చాలా ఉండేది. అయితే నేను ఇక్కడ ఒక నెల కింద వచ్చిన, పోయిన నెల ఫస్ట్కి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారండి? బోరబండి నుంచి వస్తున్నాను. బోరబండి నుంచి నెల కింద వస్తే అప్పుడు ఎనైంటింగ్ ఆయిల్ తీసుకుపోయినా సార్. అయితే అప్పుడు నేను బేతల టవర్కి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను. రోజు నేను అప్లై చేసుకుంటుండే పొద్దుగాల, సాయంత్రం. ఆ విధంగా ఇప్పుడు నాకు లేదు సార్, పైల్స్ ప్రాబ్లం లేదు, పూర్తిగా తగ్గిపోయింది. ఎన్నాళ్ళ నుంచి ఉండండి పైల్స్? ఎన్నాళ్ళ నుంచి ఉండండి? 2 సంవత్సరాల నుంచి ఉండే సార్. 2 హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళే మందులు వాడినా మస్తుగా, కానీ తగ్గలేదు. మందులు చాలా తీసుకున్నారు, అయినా మీకు తగ్గలేదు. కానీ ఇక బేతల్ టవర్ అనాయింటింగ్ వాడిన తర్వాత మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు పైల్స్ కానీ ఏమీ లేదు. వావ్, చూసారండి? పైల్స్ అంటే ఇక చుక్కలు కనిపిస్తుంది, ఆకాశంలో చుక్క లైట్ అని కనిపిస్తుంది. పైల్స్ ఉంటే మాత్రం చుక్క డే టైం కనిపిస్తుంది. అవునండి, అవును సార్, భయంకరమైన చుక్క డే టైమే కనిపిస్తుంది. సో కాబట్టి పైల్స్ ఉన్న వాళ్ళకి తెలుసు, అది పగోని కూడా ప్రాబ్లం రావద్దు. సో ఉన్నట్లయితే పగల టైంలో చుక్కలు కనిపిస్తాయి. అయితే ఆ సంకటం నుంచి దేవుడు తప్పించాడు. ఇప్పుడు మీకు పైల్స్ లేదు. వావ్, గట్టిగా చప్పలు కొట్టి, గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరిచి, గట్టిగా, జోషుగా, హుషారుగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ బ్రదర్, మీరు సాక్షి ప్రభుని కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మను మీకు ఇచ్చేటువంటి స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే, ఆత్మని నేను చెక్ చేసిన నాకు 1 lakh రూపీస్ నేను చూస్తున్నాను. ఆత్మ చూస్తాను, నాకు 1 lakh రూపీస్ కనిపిస్తుంది. ఏంటి నేను చెక్ చేసినప్పుడు సంథింగ్ మీకు రాసేటువంటి 1 lakh రూపీస్ అమౌంట్ ఏదో అద్భుతంగా రాబోతుంది. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. చిట్టి పైసలు రావాలి సార్. ఏం రావాలి? చిట్టి డబ్బులు రావాలి. చిట్టి డబ్బులు ఎంత రావాలి? 6 నెలల నుంచి సతాయిస్తుంది సార్. సతాయిస్తా ఉన్నాడు. ఎంత రావాలి అమౌంట్? 1 lakh. 1 lakh కరెక్టేనా నేను చెప్పింది? కరెక్టే, నేను చూసింది కరెక్టే. గట్టిగా చెప్పాలి కొట్టి అదే నేను 5-6 నెలల నుంచి ఏమంటున్నానండి ఆ చిట్టోడు? ఏమంటున్నాడు? ఈ నెల ఆ నెల అంటున్నాడు. ఈ నెల ఆ నెల అని సతాయిస్తా ఉన్నాడు. లాస్ట్ లో ఇచ్చేదా లేదు, ఎగొడతాం ప్లాన్ లో కూడా ఉన్నాడు. నమ్మకం లేదు సార్, ఇప్పటి కూడా ఇస్తాడని నమ్మకం లేదు కదా. అయితే నేను ప్రామిస్ ఇచ్చాను, నేను 1 lakh రూపీస్ చూశాను. ఖచ్చితంగా ఇదని కన్ఫర్మ్ చేస్తున్నాడు. అది వస్తే సార్ ఇక్కడ స్పాన్సర్ చేసుకున్నా, నేను ప్రేయర్ కూడా చేసుకున్నాను. రైట్, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను చూశాను, నేను ఆపలు చూస్తాను 1 lakh రూపీస్ రావడం. ఇక నేను ప్రవచిస్తున్నాను, యేసుక్రీస్తు మీకు 1 lakh రూపీస్ వస్తుంది. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. కళ్ళు మూసుకోండి. ఆ 1 lakh రూపీస్ అభిషేకం రిలీజ్ చేస్తున్నాడు. ఆ చిట్టోడు ఎక్కడున్నా కానీ ఒక దూత వెళ్ళి ఫాస్ట్గా మీకే త్వరలోనే ఆ యొక్క చిట్టి అమౌంట్ రిలీజ్ అవుతుంది అనుకోండి. నేను సాక్ష్యం చెప్తా ప్రభు అనుకోండి. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు, మళ్ళీ ఇక్కడికి రాబోతున్నారు యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్.